జై శ్రీరామ్. ప్రణవవాహిని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్లో చెప్పే ఆధ్యాత్మిక విషయాలు మీకు నచ్చినట్లయితే మీ వాళ్ళతో పంచుకోవడానికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంతకీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే ఇప్పుడే చేసేయండి. సరే, ఇక విషయంలోకి వెళ్దామా? ఒకరోజు ఒక సాధువు కాలినడకన నడుస్తూ ఒక ఊళ్ళోకి వచ్చారు. పొద్దుపోతోంది, చీకటి అవ్వబోతోంది. అతను కూడా చాలా దూరం నుండి ప్రయాణించి రావడం వల్ల అలసిపోయాడు. అక్కడ ఒక ఇంటి బయట అరుగు కనిపించింది. సాధువు అక్కడికి వెళ్ళి అమ్మా అని పిలిచాడు. లోపలి నుండి ఒక ఆవిడ సాంప్రదాయంగా చక్కని వస్త్రాధరణతో, చేతి నిండా గాజులు, చూడగానే అమ్మా అనే భావన వచ్చేలా ఉంది. సాధువు ఆవిడతో, అమ్మా, నేను చాలా దూరం నుండి వచ్చాను. ఈ రాత్రికి ఇక్కడ అరుగు మీద పడుకోవచ్చా అని అడిగాడు. అయ్యో, దాందేం భాగ్యం, నిశ్చింతగా పడుకోండి. ఇంతకీ మీరు భోజనం చేశారా లేదా? ఆగండి, భోజనం పెడతాను అన్నది. దానికి సాధువు, నేనేమీ భుజించను, నాకేం వద్దు తల్లి, కాస్త నడుం వాల్చుతాను చాలు అన్నారు. ఆమె చాప తీసుకొచ్చి ఇచ్చింది. అప్పుడు సాధువు అరుగుపై పడుకున్నారు. తెల్లవారుతోంది అనగా ఒక నడి వయస్సు ఆవిడ అమ్మా అమ్మా ఓ అమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పటికే సాధువు లేచారు. ఏం జరుగుతోందో ఏమైందో అని గమనిస్తూ ఉన్నారు. వచ్చిన ఆవిడ లోపల ఉన్న కూతురు అని సాధువుకు అర్థమైంది. వాళ్ళు ఎవరో చనిపోయారు అని మాట్లాడుకోవడం వారి సంభాషణలో అర్థమైంది. అయితే తల్లి కూతురితో, మరి చనిపోయిన అతను స్వర్గానికి వెళ్ళాడా, నరకానికి వెళ్ళాడా అని అడిగింది. ఏమో అమ్మా, నేను చూడనే లేదు, చూసి వస్తాను అని కూతురు చెప్పింది. ఇది విని సాధువుకు ఆశ్చర్యమైంది. ఏంటి, మనిషి స్వర్గానికి వెళ్ళాడా, నరకానికి వెళ్ళాడా అని తెలుసుకొని రావడమా? నేను తపస్సు చేసి ఎన్నో విద్యలు నేర్చుకున్నాను, కానీ ఇది నాకు తెలియని విద్య. దీన్ని ఎలాగైనా ఆ తల్లి కూతుళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని రావాలి అని అక్కడే ఏం జరుగుతుందా అని చూస్తూ కూర్చున్నాడు. కొంత సమయం తర్వాత కూతురు వచ్చి, అమ్మా, అతను నరకానికే వెళ్ళాడు అని చెప్పింది. ఆ సాధువుకు ఆశ్చర్యం. ఇది ఎలా సాధ్యం? వీరి ద్వారా తెలుసుకోవాలి అని వారి దగ్గరికి వెళ్ళి, అమ్మా చెప్పండి, ఏం కావాలి అని తల్లి అడిగింది. అమ్మా, ఏం లేదు, నాకు ఒక సందేహం ఉంది, అది అడగాలని అని అనగానే, అడగండి అంది ఆ తల్లి. ఏం లేదమ్మా, మీ దగ్గర నుండి ఓ విద్య నేర్చుకుందామని అన్నాడు. విద్యనా అని ఆశ్చర్యపోయారు తల్లి కూతుళ్ళు. నేను మీరు పొద్దున్నుండి మాట్లాడుకునేది వింటూనే ఉన్నాను. ఒక మనిషి చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాడా, నరకానికి వెళ్తాడా అని తెలుసుకొని రావడం అనే విద్య నాకు ఇంతవరకు తెలియలేదు. దయచేసి వివరంగా చెప్పండమ్మా అన్నాడు. తల్లి కూతుళ్ళు నవ్వుకొని, అయ్యో స్వామీజీ, ఇందులో ఏం విద్య లేదు. మనిషి చనిపోయినప్పుడు చుట్టూ చేరిన జనాలు చనిపోయిన మనిషి గురించి ఇంకా కొన్ని రోజులు బతుకుంటే బాగుంటుండే, అయ్యో ఎంత మంచి మనిషి, ఎన్నో మంచి పనులు చేశాడు అని బంధువులే కాకుండా ఆయనకి తెలిసిన వాళ్ళు వెక్కి వెక్కి ఏడుస్తూ చేసిన మంచిని తలుచుకుంటూ ఉంటే, ఎప్పుడూ సత్యాన్ని మాట్లాడి దాన ధర్మాలు చేస్తూ ప్రేమతో అందరి మంచి కోరేవారు, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టేవారు, భగవంతునిపై నిష్కల్మషమైన భక్తి విశ్వాసాలతో ఆరాధించేవారు, ఇతరులకు తమ శరీరాన్ని దాచుకోకుండా సేవ సహాయం చేసేవారు, ధర్మబద్ధమైన జీవితం గడిపేవారు తప్పకుండా స్వర్గానికే వెళతారు. అని చుట్టూ చేరినవాడు పోతే పోయాడు, భూమికి భారం తగ్గింది అని మాట్లాడుకుంటూ ఉంటే, చనిపోయినవాడు నరకానికే వెళతాడు అన్నారు తల్లి కూతుళ్ళు. ఇది విని సాధు ఎంతో ఆనందంగా, ఆ స్త్రీమూర్తులకి ఎంత మంచి జీవిత సత్యాన్ని చెప్పారమ్మా, మీకు శుభం కలుగుగాక అని వెళ్ళిపోయాడు. ఈ కథ ద్వారా మీకేమర్థమైందో కామెంట్లో తెలియజేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.